వాళ్ళ తలపండు వాళ్ళగా తెల్లారు లేటే కాయ కాస్తున్నాయి, టీవీ చూసి చూసి కళ్ళని కాయ కాస్తున్నాయి అన్నది. ఎందుకో వాళ్ళకి ఇంత చెప్తున్నామంటే వాడు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఎత్తంటే ఇస్తారు కావచ్చు, టీవీ చూస్తే నా ఆసరా పెన్షన్ లేదు, ఏం లేదు, నా కళ్ళని కాయ కాస్తున్నాయి, ఎప్పుడు ఇస్తున్నాం బతుకున్నప్పుడు వేస్తానా అయ్యాలని తొలగిస్తుంది. మరి ఇక్కడ మనకి ఇంతమంది అకౌంట్ 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ పడ్డాయి ఎవరికైనా? పడ్డాయా? పల్లె కదా. 15,000 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. ఇక్కడ రైతులకు వాళ్ళకి ఇచ్చిర్రా? 12,000 రూపాయలు కూలి రైతులకు ఇస్తున్నారు. ఎవరికైనా ఇచ్చిర్రా? ఇలా బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు. బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు. ఇలా ఇల్లు జాగా లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మీరందరూ 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారట. ఇచ్చిర్రా ఎవరికైనా? అది ఇయ్యలే. చదువుకునే పిల్లలకు విద్యార్థి భరోసా కారణి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారట. అది ఇయ్యలే. మరి ఏమి ఇవ్వకుండా మళ్ళా మోసం చేసి ఇప్పుడేమంటున్నారంటే 100 రోజులు ఇస్తున్నారు. 100 రోజుల లోపల ఇన్ని పైసలు ఇస్తున్నారు. ఎక్కడ ఒక్క పైసా ఇవ్వడానికి పైసలు ఉంటాయి కదా. 100 రోజులు ఇస్తారు. ఇప్పుడేమంటే మొన్న ఓటేసి మా సంగతి మేము చూసుకున్నాం, ఈసారి ఓటేది మీ సంగతి చూస్తారట వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఈసారి ఓటేదాక మోసం చేద్దాక మోసం చేద్దానంటే కొట్లాడింది మేము, మీకోసం కొట్లాడింది మేము కొట్లాడితే మీరు పోయి వాళ్ళకు ఓటేస్తుంది, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తుంది. మన నోటిగాడి బుక్కలు ఇచ్చపోయి వాళ్ళకు కొట్టి పెడుతుంది. ఎంత బాధ ఉంటుందాక చెప్పుడు మాకు. జైల్లో పోయిన మా వాళ్ళందరి మీద కేసులున్నాయి. ఒక్కొక్కరి పేరు మీద 10 కేసులుండే, 20 కేసులుండే. మీకోసం కొట్టాల్సింది రైతు సమస్యల మీద కొట్లాడింది మేమే, రైతు సమస్యలు కొట్లాడింది మేమే, జైలుకి వెళ్ళి మేమే. మీరు ఓట్లై కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది. మీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదా? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, పీజీలు డిగ్రీలు చదివినందుకు ఉద్యోగం రాక గడ్డలు మిషన్ పెట్టుకుని హైదరాబాద్ తిరగబట్టే. ఇంటిగా ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్ ఇవ్వకపోతే కొట్లాడింది మేమే. దొంగ కేసు పెట్టి నన్ను జైలుకు పంపే కొట్లాడింది మేమే, జైలుకి వెళ్ళి మేమే. మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది. పోడు భూముల సమస్యలు కొట్లాడింది మేమే, నువ్వే కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది. ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడింది మేమే, జైలుకి వెళ్ళి మేమే. ఓటు కాంగ్రెస్ పార్టీలు కొట్టేస్తుంది. రైతుల కోసం కొట్లాడుతుంది, యువత కోసం కొట్లాడుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడుతుంది, అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ కోసం మేము కొట్లాడుతుంది. ఏ రోజు కాంగ్రెస్ పార్టీలు కొట్టాలి, చేయకూడదు, మీకోసం కొట్టాలి. లేదట రాముడి పేరు చెప్పి ఓట్లాడుతున్నట, ఇక వేరే ఏం పని లేదట. మరి రాముడి పేరు చెప్పి ఓట్లాడు కట్టింది గుడి. అరే అయోధ్యలో రామ మందిరం కోసం ప్రాణాలు త్యాగం చేసింది మా కార్యకర్తలు. మీ ఎవ్వరికి తెలియదు. అయోధ్యలో రామ మందిరం కట్టడానికి కరీంనగర్ కార్యకర్తలు వేరు, దేశం మొత్తం కార్యకర్తలు వేరు. ఇలా కాల్చి చంపుతున్నాం కార్యకర్తలను. 100 మంది చచ్చిపోయారు కాల్పుల్లో. ఆడ నదిలో సంవత్సరం 6 నెలల పాటు పుట్టలు శవాలన్నీ మాయి. ఇవాళ మేము త్యాగం చేస్తే ఇవాళ గుడి అయితే మీరు ప్రశాంతంగా పూజలు చేస్తున్న అవకాశం మేము కల్పించినాం. చచ్చిపోయింది ఎవరన్నా చచ్చిపోయింది మా కార్యకర్తలు చచ్చిపోయారు కాల్పుల్లో. 100 మంది చచ్చిపోయారా. ఇలా కాంగ్రెస్ పార్టీలు రాముని గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీలు సమాధానం చెప్పాలి. ఎందుకు రాముడి కోసం మీరు పోలే? మీకు రాముడు అంటే దేవుడే కదా, రాముడు అంటే భక్తే కదా. మరి అయోధ్యలో రామ మందిరం కోసం ఎందుకు చచ్చిపోవడానికి సిద్ధంగా లేదు? త్యాగం చేయడానికి ఎందుకు సిద్ధంగా లే? మేము బరాబర్ రాముని కోసం త్యాగం చేస్తాం, పేద ప్రజల కోసం త్యాగం చేస్తాం, దేనికైనా త్యాగం చేసేది మేము. దేశం రక్షింపబడాలంటే, దేశంలో అభివృద్ధి జరగాలంటే, దేశంలో పేద ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. కాంగ్రెస్ అయితే బియ్యం రావు, రేపు ఆపదస్తే కష్టం వస్తే వ్యాక్సిన్ రాదు, ఇలా రైతులకు సబ్సిడీ రాదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావు, ఏమీ రావు. అందుకే 2 రావులు మీకోసం వచ్చారు. ఆయన రాజేందర్ రావు, ఇంకో ఆయన వినోద్ రావు. ఏమీ రాని వాళ్ళు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ అభ్యర్థి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా? కేసీఆర్ అది కలుగులు ఎలుకుంటా చూస్తావా? ఆ ఎలుక ఏం చేస్తుంది? ఆకలేనప్పుడు ఆ పొక్కడికి బయటకు వచ్చి తిని బయట వెళ్ళిపోతుంది. అది ఇక మన కేసీఆర్ ఎన్నికలప్పుడే బయటకు వస్తాడు. ఈ ఎన్నికలు లేనప్పుడు ఫుల్ చంపుతారు. ఇక ఎన్నికలప్పుడు ఫామ్ హౌస్లో కూసుడు, ప్రగతి భవన్లో కూసుడు, అందరి కొంపలు ముంచే ప్లాన్ చేసుడు, మళ్ళా ఊరించుకుంటా మాటలు చెప్పుడు, యాసతోని భాషతోని మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేసుడు.
ఎన్నికలు వస్తేనే తెలంగాణ అంటాడు, ఎన్నికలు అయిపోయినాక మళ్ళా వాళ్ళ వినూతం తిరిగి తెలంగాణ అనే పదాలే ఉచ్చరించకుండా ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒక్కసారి అందుకే మాయమాటలు నమ్మకండి, తప్పుడు ప్రచారాలు నమ్మకండి.